మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి శుభవార్త ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి. గత 14 నుండి 18 నెలల నుండి కూడా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ, భూ కొనుగోలు సంబంధిత విషయాలలో కానీ, భూ సంబంధిత ఆర్థిక ఇబ్బందులతో బాధపడేటువంటి వారు కానీ, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడేటువంటి వారికి కొంత ఉపశమనము కలిగించేటువంటి వార్త ఈ యొక్క జూన్ నెలలో కలగబోతుంది. మరి వ్యక్తిగత జాతక విషయానికై తప్పకుండా కన్సల్ట్ కండి. ఎందుకు అంటే మీరు జన్మించినటువంటి సమయానికి ఒక టైం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, మీరు జన్మించినటువంటి సమయంలో ఆ సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని మరి మీ యొక్క జాతక చక్రము అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ రాహుకేతువుల మార్పు కూడా జరిగింది ఈ మే నెలలో. మరి మీ వ్యక్తిగత చార్ట్లో రాహుకేతువులు ఎక్కడున్నారు, కుజుడు ఎక్కడున్నాడు, శనైశ్వరుడు ఎక్కడున్నాడు అనేది కూడా దశ అంతర్దశలు కూడా ఏ విధంగా నడుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ నవాంశ అదేవిధంగా జాతకంలో షష్టక వర్గానికి సంబంధించి కానీ ఇలా చాలా ఉంటవి. సో దాన్ని బేస్ చేసుకొని D1 నుంచి D9 వరకు చార్ట్స్ ఉంటవి. ఇవి చెక్ చేసుకొని పూర్తిగా నడిచేటువంటి దశ అంతర్దశల మీద ఆధారపడితే 100కు 99.9% మనకు ఇట్టే రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ధనస్సు మరి ధనస్సు రాశి వారికి 4వ భావంలోకి శనైశ్వరుడు వచ్చాడని చెప్పి బాధపడుతున్నారు, కానీ 7వ భావంలో ఉండేటువంటి గురువు ఎంతో ఎక్సలెంట్ అనేటువంటి విషయాన్ని గమనించుకోవటం. మరి రాహువు కేతువు మీకు మార్పు కొంత మైనస్గా ఉండబోతున్నది. అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో కార్యాలలో సానుకూలమైనటువంటి పరిస్థితి, ఏదైతే అనుకుంటున్నారో మీ లక్ష్య సిద్ధి అయ్యేటువంటి పరిస్థితి, శారీరక సౌఖ్యము, ధన సమృద్ధి, చక్కటి ఆరోగ్యము గోచరిస్తూ ఉందండి. కొంతమేర స్థాన చలనము, కలత్ర వైరములు కూడా గోచరిస్తున్నాయి. బిజినెస్లో అద్భుతంగా రాణించేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, అధికార సందర్శనము, సంపూర్ణమైనటువంటి ఆనందంతో మీరు ఈ నెలను అద్భుతంగా వెళ్ళబోతున్నారు. ఇక కొన్ని చేపట్టిన ప్రతి పనిలో కూడా అద్భుతమైనటువంటి పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే గురుగ్రహం మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి కొంతమేర వ్యవహార మాంద్యత, అధికారుల నుండి కొన్ని సమస్యలు, స్థాన చలనము, ఆరోగ్య క్షీణత కనబడుతుంది. అదేవిధంగా కొన్ని అవమానాలు, అధికంగా డబ్బు ఖర్చు కనబడుతూ ఉంది. ఎవరైతే ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేశారో, ల్యాండ్ బిజినెస్ చేస్తూ ఉన్నారో వీరికి చాలా అద్భుతంగా లాభాలు వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఈ యొక్క జూన్ నెలలో ధనస్సు రాశి వారికి. ఇక అదేవిధంగా కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, అదేవిధంగా అకారణంగానే కొన్ని కలహాలు, ఆదరణ లోపము, తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. స్త్రీమూర్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంత విజయ ప్రాప్తి ఉంది ఈ యొక్క నెల చివరకు చూసుకున్నట్టయితే. మరి ఇంకనూ కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి చూస్తే అందరి వల్ల ఆనందము కావచ్చును, అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వల్ల కొంతమేర నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కొన్ని పరిస్థితులు కానీ, కొన్ని సంఘటనలు కానీ, కొన్ని మాటలు కానీ మనకు ఒక ఆలోచనను ప్రేరేపించేటువంటి విధంగా ఉంటాయి. బంధుమిత్రులకు సంబంధించినటువంటి పీడ వార్తలు వినబోతున్నారు. అనారోగ్యానికి సంబంధించినటువంటి బాధలు అయితే ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ఉన్నారో ధనస్సు రాశి వారు. ఇక అదేవిధంగా కొంతమేర నేరారోపణ కావచ్చును, శిక్షా ప్రాప్తి కావచ్చును, అవమానములు కావచ్చును, అధికంగా శ్రమ పడితే కానీ రిజల్ట్ రాని పరిస్థితి కూడా ఉంది.
సో అదే విధంగా మనకు చక్కటి కీర్తి ధనాదాయం ఉంది. రాహు వల్ల శ్రమకు చక్కటి గుర్తింపు ఉంది. ఎంత శ్రమనైతే పడుతున్నారో అంతకు శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా గోచరిస్తూ ఉంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఓవరాల్‌గా ధనుసు రాశి వారికి 4వ భావంలో అర్ధాష్టమ శని మాత్రమే ఉంది. సప్తమ భావంలో గురువు ఉన్నాడు గనుక మంత్రాలయం కావచ్చును, అదేవిధంగా గానుగాపూర్ కావచ్చును, ఒకసారి వెళ్ళి ఒక పూట అక్కడ నిద్ర చేసి చక్కగా కూడా మీరు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది రావాలి. మన వద్ద గురులక్ష్మి లాకెట్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతున్నవి. మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్స్‌లో ఉండడం జరిగింది. అది గురువు అనుగ్రహం కోసము, శనైశ్వరుని యొక్క అనుగ్రహం కోసము, గోల్డ్ రిలేటెడ్ లాకెట్, ఆ యొక్క చైన్ ఏదైతే ఉందో అట్రాక్ట్ చేసేటువంటి విధంగా విత్ ప్లాటినం డిజైనింగ్‌తో కాస్త ప్లాటినం, కాస్త గోల్డ్‌ను యూజ్ చేసినటువంటి ఆ యొక్క మెటల్ ఇది ధరించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా మీపై ఉంటుంది. శని యొక్క అనుగ్రహము పూర్తిగా మీపై ఉంటుంది. కనుక ఆ లాకెట్‌ను ఇప్పుడే ఆర్డర్ చేసి పొందండి. ఆల్ ద బెస్ట్. వ్యక్తిగత జాతక విషయాలకై, కెరియర్ గైడెన్స్ కోసం, విదేశీ ప్రయాణాల కోసం, సంతానము ఇబ్బందిలా ఉన్నా మీ సంతానం కోసం కావచ్చును, అదే విధంగా కొన్ని వ్యాధులు మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆ వ్యాధుల గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఎక్కడనో డబ్బులు ఇచ్చి స్ట్రక్ అయిపోయారా, ఆ డబ్బులు మాకు ఎట్లా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం కానీ, లేదా మీ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఏ వైపు నుండి నాకు సంబంధం వస్తుంది అనేటువంటి పరిస్థితి కానీ, నేను అనుకున్నటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ నాకు వివాహం జరుగుతుందా అనేటువంటి పరిస్థితి కానీ, ఇంకా ముఖ్యంగా శత్రువులపై విజయము ఏ విధంగా సాధించాలి అనేటువంటి విషయానికై, మనం చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించాలి అంటే ఏం రెమెడీ చేయాలి, మరి అదే విధంగా కొంత ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా మరి నా జాతకంలో ఉందా గురువు గారు అని అడిగేవారు చాలా మంది ఉన్నారు. సో ఆ విషయాన్ని తెలుసుకోవడానికై మీ పిల్లల భవిష్యత్తుకై సంప్రదించండి మీ మురళీధర్ శర్మ.